కాండము 24. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెండ్లు చేసుకుని వచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లు చేసుకున్న పిమ్మట రెండవ పురుషుడు చనిపోయినడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లు చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలైనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను. అది యెహోవా సన్నిధి హేయము కనుక దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండునట్లు మీరు ఇలాగున చేయకూడదు. ఒకడు కొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకొనిన సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారము మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట నుండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరగట్టి నైనను తిరగట్టి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారము తాకట్టు పెట్టినట్టే. ఒకడు ఇజ్రాయేలు కుమారుడైన తన సహోదరులో ఒకని దొంగలులా కనుక్కొనిన ఎడల అతడు దానిని తన దాసునికి చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయుల మీకు బోధించు సమస్తము చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు తోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుడి. నీ పొరుగువానిది ఏదైనాను నీవు ఎరువిచ్చినడలా అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవవలెను. నీవు ఎరువిచ్చిన వారు బయటనున్న నీ యొద్ద నీ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. నీ దేవుడైన బీదవాడైనడలా నీవు అతని తాకట్టు ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును మళ్ళా అతనికి అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి అది నీతి యగును. నీ సహోదరులనేమి దేశమందరి గ్రామములో ఉన్న పరదేశంలోనేమి దీన దరిద్రులైన కూలి వాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటికి ఇయ్యవలెను. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును. కుమారుల దోషంను బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషంను బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించేనని జ్ఞాపకము చేసుకునేవాడు. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ పొలంలో నీ పంట కోయినప్పుడు పొలంలో ఒక పన మరచిపోయినలా అది తెచ్చుకుంటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనినన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండునకు ఉండవలెను. నీ ఒలీవ పంటను ఎరునప్పుడు నీ వెనుకన ఉన్న పరిగెడు ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండునకు ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసుకొన్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశకులకు తండ్రి లేని వారికి నీ విధవరాండునకు ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఇంటివని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.